హలో గైస్, వెల్కమ్ బ్యాక్. నేను ఈరోజు ఆడేటిది చూద్దాం. ఏం ఆడదాం? నేను ఓషని సోమ ఆడుతుపోతున్నా ఇవాళ. నేను ఆల్రెడీ కొద్దిగా ఆడేసాను. ఒకవేళ మీరు అది చెక్అవుట్ చేయాలనుకుంటే గ్రాండ్ థీఫ్ ఆర్ట్ అని ఉంటుంది, అందులో మీరు చూడొచ్చు. నేను ఇందులోకి వెళ్తున్నా కంటిన్యూ గేమ్. ఒకవేళ మీరు న్యూ గేమ్ వస్తుంది అనుకో, కొత్త గేమ్ వస్తుంది అన్నట్టు. ఇందులో కాదు, సారీ సెట్టింగ్స్, సేవ్ గేమ్. ఇప్పుడు సారీ, నాకేం చేసాను నేనే నాకు అర్థం. ఇప్పుడు మనం ప్లే అయిపోయిన తర్వాత నేను ఫస్ట్ దానిలో చేశాను అనుకుంటా. ఒకసారి చూద్దాం. చూడండి, ఇది చూడండి ఎంత బాగుంది. నాకు ఇప్పుడు మెటల్ హ్యాట్సెట్ ఉంది, నాకు ఇప్పుడు మెటల్ పికాక్స్ కావాలి. నాకు ఆల్రెడీ ఉంది, కానీ అది మా తమ్ముడు ఒకటి వేసిండు కాబట్టి అలా అయింది. బై ద వే, దిస్ ఇస్ మై నా తమ్ముడు. వీని పేరు విహాన్ సామ్రాట్. మాట్లాడరా. హలో గైస్. ఈడు పెద్ద మాట్లాడు గైస్, డోంట్ వరీ అబౌట్ హిమ్. ఇప్పుడు మనము దీనికి కావాల్సింది ఇది కావాలి గైస్. ఇప్పుడు మనకి ఇది కావాలంటే ఇంకా 20, ఇది ఇంకెంత, ఇంకా 14. ఇప్పుడు మనము మన దగ్గర అది లేదు, ఎలా వస్తుందో కూడా తెలియదు. మనం మైనింగ్కి వెళ్దాం, ఒకవేళ వస్తుంది కావచ్చు. నేను చూసిన ఒక వీడియోలో వస్తుంది, ఒక వీడియోలో ఒకసారి వచ్చింది. నేను ఒకసారి అదే మళ్ళీ ట్రై చేయబోతున్నా. లేదంటే క్యాంప్ ఫైర్ అంటే లైట్ టవర్కి వెళ్ళి కొద్దిగా లూట్ వేసుకుని వెళ్దాం. ఇది చూడచ్చు కదా, ఇక్కడ అది అనేది పెరుగుతుంది చూడండి. వైట్ కలర్ మార్క్ వస్తుంది కదా, చూడండి. దీని బదులు ఇది యూజ్ చేస్తే మంచిది. చూడండి గైస్, ఇప్పుడు ఏంటంటే దీన్ని చూస్తున్నా, దేనికి లెవెల్ ఎక్కువ ఎప్పుడు ఏదవుతుందో దీనికి లెవెల్ ఎక్కువ అవుతుంది. దీన్నే యూజ్ చేద్దాం. ఒక్క నిమిషం గైస్, నేను చెప్తాను ఆగండి. ఇప్పుడు మనం చూడండి, ఇది మనం ఉండేది ఎక్కడ అంటే ట్రేడ్ జోన్. మనం ఏడ ఉంటున్నాం ఫార్మర్స్ ల్యాండ్ ఉంటున్నాం. మనం ఫార్మర్స్ ల్యాండ్లో మనం ఉంటున్నాం. ఇది మన కరెంటు లొకేషన్. ఇప్పుడు మనం లైట్ హౌస్ దగ్గరికి వెళ్ళి ఏమైనా లూట్ ఉంటాయో చూద్దాం. మా తమ్ముడు ఆడ లూట్ పెట్టిండు. మళ్ళీ ఎన్నో ఉండేదని మర్చిపోయినాడు. సో మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళి చూద్దాం. దగ్గరికి వెళ్దాం. నువ్వు మా తమ్ముడు కానీ హోంవర్క్ ఉంది కదా, సో వాడు ఈ వీడియోలో వస్తలేడు, కానీ నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ వస్తాడు, నేను ప్రామిస్ చేస్తున్నా. ఈ పైన బార్ ఉంది కదా, ఒకవేళ అది అయిపోతే మీ ఆక్సిజన్ అనేది అయిపోయింది, మీరు చచ్చిపోతారు. అందుకని పైకి వెళ్తున్నా. కిందికి వెళ్ళినాం అనుకో, మళ్ళీ ఆడుకోవడానికి టైం బాగా ఎక్కువ పడుతుంది. చూడండి, ల్యాగ్ అవుతుంది ఎట్లా. ఇప్పుడు అందులో ఒక్కసారి లోపలికి కదా, వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం బోట్లకి ఎక్కేద్దాం. గాయ్స్, ఇప్పుడు మనం మీద వచ్చి లైట్ హౌస్కి వెళ్ళినాం అనుకో, 2% నా ఎనర్జీ తీసుకుంటుంది. ఇంకా 8 ఫ్యూయల్ తీసుకుంటాం. మనకు 8 ఫ్యూయల్ లేదు. నా కార్ దగ్గర ఉంటుంది 8 ఫ్యూయల్. నా కార్లో 8 ఫ్యూయల్ ఉంటుంది. సో మనం ఇప్పుడు నా కార్ దగ్గరికి వెళ్తున్నాం. మళ్ళీ నాకు ఒక కార్ ఉంది గాయ్స్. నా కార్ ఏది రావాడుంది. ఫాస్ట్ వెళ్ళాలి, ఎంత ఫాస్ట్ వెళ్తే అంత మంచిది. ఇది నాకు ఉంది గాయ్స్, కానీ మా తమ్ముడు కొన్ని సెట్టింగ్స్లల్లా ఏదో వేసి వాడు మళ్ళా అదే వచ్చేటట్టుకి వేసిండు. నాకు కూడా వాడు ఏం చేసిండు. అందుకని ఈ గేమ్ ఉంటుందిరా అంట నేను. అయినా వాడు కూర్చుంటాడు గాయ్స్.
ఎందుకంటే ఏడు నా తమ్ముడు కాబట్టి. ఇప్పుడు గైస్ మీరు చూడొచ్చు నా కార్ వెనకాల ఉంటుంది కార్ వెనకాల, కార్ ట్రంక్లో లేదు. ఈ మూడిట్లో ఉండొచ్చు. ఇందులో లేదు. ఇందులో 64 ఉంది. 64లా కొన్ని ఎట్లా తీయాలి గైస్ నాకు కూడా తెలియదు. కొన్ని తీయాలి. కార్ పెట్టుకొని వెళ్ళిపోదాం. కార్లో వెళ్దాం ఒక్కసారి కొద్దిసేపు. మీకు నా కార్ ఎలా ఉంటుందో చూపించాలి. అదే కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి గైస్, ఎందుకంటే నేను ప్రతి దాని కారు ఏ గేమ్లో అయినా కారు నేను దరిద్రంగా నడుపుతా. మా తమ్ముడిని కానీ తెలుసు, ఎందుకంటే వాడు యూషన్ కాబట్టి నేను ఎట్లా నడుపుతాను కారుని. నేను ఒక్కసారి సెకండ్ గేమ్లో నేను కార్ని మునిగిపించిన. మొత్తం లోపల రివర్స్ అయింది. ఫ్యూయల్ 5 ఉంది. మనం ఇప్పుడు ఎగ్జిట్ అయ్యి ఇక్కడ వచ్చి ఇది ఇక్కడ పెట్టేసినాం అనుకో, మళ్ళీ ఇక్కడ వస్తున్నాం అనుకో, ఇప్పుడు వడ్డీలోకి వెళ్ళి ఇక్కడ వస్తున్నాం అనుకో, ఇది అవుతుందాం ఎందుకంటే ఇది ఫాస్ట్ అయిపోతుంది. సో 15, 16, 14, 13, 12 చిక్ చిక్ చొక్ చిక్. ఇంకా నేను ఎప్పుడు డిస్కవర్ చేయలే గైస్. ఈ క్లౌడ్స్ ఎందుకున్నాయో నాకు కూడా తెలియదు. ఎంటర్ అవుతుందాం. సో గైస్ మనం ఇప్పుడు లైట్ హౌస్కి వచ్చేసినాం. సో ఇక్కడ ఏం లూట్ ఉన్నదో చూద్దాం. మా తమ్ముడు కూడా చాలా లూట్ పెట్టండి ఇక్కడ. చూద్దాం. వాడు 20 పెట్టిండు, మనకు ఎగ్జాక్ట్ ఉన్న 20 పెట్టిండు. కానీ వాడితోనే నాకు కొద్దిగా అది ఉంది గైస్. అది నేచురల్గా వచ్చిందో లేదా వాడు పెట్టిండో నాకు ఇప్పటికీ నమ్మబుద్ధి అయితే. ఎందుకంటే వాడు మంచి ప్లేయరే, కానీ వాడు దరిద్రంగా ఆడతాడు. అంటే నేను చెప్పేది ఏంటిదంటే వాడు ఇక్కడ సీక్రెట్ ప్యాసేజ్ ఉందా చూద్దాం. ఏముంది మనకి ఏం అవసరం లేదు, కానీ తీసేసుకుందాం. ఏం చేద్దాం. ఏమన్నా తీయరాదు. ఇక్కడ డోర్లు ఏమున్నాయి, ఏమన్నది ఉన్నాయి, ఇందులో ఏమున్నాయి. మెటల్ హ్యాచ్ తీసుకుందాం. ఇదేంటి నేను పట్టుకోలేదా గైస్? అంటే మనం ఇప్పుడు ఏం చేద్దాం. ఇన్వెంటరీ ఎక్కడ ఉంది? ఇది కదా. ఇదేంటిది నాకేమర్థమైతే గైస్ మనం చూద్దాం ఇంకేమున్నాయో. మనకు అవసరం ఉన్నాయి ఏమన్నా ఉండొచ్చు. 2 స్ట్రాప్స్. ఓకే మంచిగా ఉన్నాయి. ఓకే నైస్. లేదు గైస్ మనం వెళ్ళిపోవాలి. ఇక్కడ ఏమన్నా లేదు గైస్. గన్ పౌడర్ మనకు చాలా అవసరం గైస్. మనం ఇప్పుడు గన్ పౌడర్ని దీంతో తీసేద్దాం. ఎందుకంటే మనం దానికి చాలాసార్లు కలెక్ట్ కూడా చేసుకోవచ్చు. కానీ గన్ పౌడర్ చాలా ఇంపార్టెంట్. అంటే గన్స్ చేయడానికి గన్ పౌడరే కదా గైస్. గన్ పౌడర్ ఇంకా దేనిలో ఉన్నదా? దేనిలో లేదు అనుకుంటా గైస్. దీనిలో ఉండొచ్చు, దీనిలో కూడా లేదు గైస్. దీనిలో లేదు. సో గైస్ ఇప్పుడు చూద్దాం. దీన్ని కూడా బ్రేకేద్దాం. ఇంకేమున్నాయి చూద్దాం. ఇదంతా ఎక్స్ప్లోర్ చేసేద్దాం. ఇక్కడేమో ఉన్నాయి 2 ఐరన్ బార్స్. నాట్ బ్యాడ్. వుడ్ కూడా తర్వాత కలెక్ట్ చేసుకోవచ్చు గైస్. దీన్ని ఓపెన్ చేస్తుంది. దీన్ని కూడా ఓపెన్ చేస్తలేదు. ఆ డ్రమ్మును ఓపెన్ చేయొచ్చు అన్నది.
దీన్ని కూడా ఓపెన్ చేస్తలేదు, దీన్ని కూడా ఓపెన్ చేస్తలేదు, దీన్ని కూడా ఓపెన్ చేస్తలేదు. వీటిలో నైస్, దాట్స్ వాట్ ఐమ్ టాకింగ్ అబౌట్. గన్ పౌడర్ చాలా ఇంపార్టెంట్ చెప్పిన కదా. గన్ పౌడర్ తీసేసుకున్నాం. ఇందులో ఏముంది? నైస్, వెరీ వెరీ నైస్ గైస్. ఫైనల్లీ మనకు దొరికేసింది 20 అవేంటి మెటల్ అనేది అదే గైస్. ఇప్పుడు మనం మళ్ళీ వెళ్ళబోతున్నాం 20. ఇప్పుడు ఇక్కడ ఏమో అదేమీ లేదు. ఏం లేదు. ఇప్పుడు మళ్ళీ మన ఫార్మర్స్ ల్యాండ్కి వెళ్ళిపోదాం. 70 సెకండ్స్ ఆగండి ప్లీజ్. నా ఫేస్ రివీల్ అన్నట్టు నేను ఎప్పుడన్నా ఒకసారి చేస్తాను గైస్. ఎవరు అడగపోయినా ఒకసారి చేద్దాం. నేను ఎక్కడ ఉన్నా అసలుకి? మనదే అండినా, మనదే అనుకుంటా. దీనిలోకి వెళ్ళి ముందుకి మీకు ఇది మనది కాదు అని అనిపిస్తుంది, కానీ ఇది గేమ్ అనేది మొత్తం బ్రోక్ అయిపోయి మొత్తం ఇరిగిపోయి ఉంటుంది ఇది. ఎందుకంటే ఈ గేమ్ అనేది పిచ్చి లాగైతుంది. చూడు నా కార్ అట్నే ఉండండి. చూడండి గాయస్ ఎంత ఫ్యూయల్ తగ్గిందో. చాలా ఎక్కువ ఫ్యూయల్ తగ్గింది, మస్తు ఎక్కువ ఫ్యూయల్ తగ్గింది. 20 ఉండే, 28 ఉండే, ఇప్పుడు ఎంత అయింది? 11 అయింది. కార్లు ఎంత ఉన్నదో ఆ ఫ్యూయల్. నేను ఎక్కుతున్నా. ఒక మంచి సేఫెస్ట్ ల్యాండింగ్ ఇద్దాం. నేను చెప్పడం మర్చిపోయినా, ఇందులో ప్రతి సెకండ్ ఈ మన రియల్ లైఫ్లో ప్రతి సెకండ్ ఈ గేమ్లో చాలా ఎక్కువ. 1 మినిట్. ఇప్పుడు నేను చేయబోతుంది ఇది, కానీ మనకి ఇప్పుడు వుడ్ ఎక్కువ లేదు. మనం ఇప్పుడు వుడ్ కలెక్ట్ చేద్దాం. వుడ్కి ఒక్కదానికి ఎంత ఉంటుంది చూద్దాం. కానీ ఒక్కదానికి ఉంటే మనకు కావాల్సింది చూద్దాం అవన్నీ. ఎంత కావాలి? 25 వుడ్ అంటే ఇంకా 5 ఉందంటే ఇంకా 20 వుడ్ కావాలి మనకు. 20 వుడ్ అంటే చూద్దాం. 20 ప్లాంక్స్ అంటే చాలా ఎక్కువనే అవుతుంది. 15 మనకు వస్తుంది గైస్. ఇదంతా ఇంకా 39 సెకండ్స్ లేకపోతుంది. అంతవరకు కొద్దిసేపు ఆగాలి మనం. అందులో దాని తర్వాత మనకి ఇది వచ్చేస్తుంది. మనము ఇంకా స్టోరేజ్ ప్లేస్ ఉందా? అస్సలు లేదు. మనం ఏం చేద్దామంటే ఇళ్ళలో నేను ఏం చేస్తానంటే నేను పికాక్స్ ఇది పెట్టేస్తా. మిగతా ఏం చేద్దాం అనుకుంటున్నాం? దీనిలో ఏమైనా ఉందా స్పేస్? దీనిలో కూడా ఏం లేదు గైస్. ఈ స్క్రాప్ మనకు అవసరం లేదు, డ్రాప్ ఐటమ్ అవుతుందాం. ఇంకా మన దగ్గర ఏం ఎక్స్ట్రా ఉన్నాయి? ఇది ఇక్కడ పెట్టేద్దాం. 25 వచ్చేసినాయి గైస్. మనం ఇప్పుడు అదేంటిది అది అంటే అదే గైస్. అది అంటే ఇది క్రాఫ్ట్ చేసేద్దాం. అది 10 మినిట్స్లో అయిపోతుంది. అంతవరకు మన ఇది వచ్చేస్తుంది. మనం ఇప్పుడు బ్యాండేజ్ చూద్దాం. బ్యాండేజ్ ఎట్లా కలెక్ట్ చేయాలో చూద్దాం. బ్యాండేజ్ చూద్దాం. 2 క్లాత్స్. మనకి ఇప్పుడు 0 క్లాత్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు మనకి ఒక్క క్లాత్ కావడానికి 2 క్లాత్స్.
స్టార్ట్ క్రాఫ్ట్. మనం ఏం లేదు గైస్, ఈ క్లాత్స్ 10 minutes, ఇంకా 10 minutes అంటే నవ్వాలి కాదు. చూద్దాం ఇంకెంత, 9 minutes. ఇది 20 minutes 25 minutes, 30 minutes కూడా ఉండొచ్చు గైస్. చూద్దాం ఇప్పుడు మనం ఏం చేద్దామని బ్యాండేజ్ వేసేసుకుందాం. ఇది ఇంతసేపు ఎందుకు పడుతుంది ఇది? ఇంకెంతసేపు పడుతుంది చూద్దాం ఇంకెంతసేపు పడుతుంది చూద్దాం. ఈ గేమ్ ఎలా బీట్ చేయాలో తెలియదు గైస్ నాకు కూడా. ఈ గేమ్ మనం దాని తర్వాత డే 4లో ఏం చేయబోతున్నాం, హ్యాండ్ మేడ్ గన్ కంపల్సరీ తయారవుతుంది. నాకు కూడా తెలుసు హ్యాండ్ మేడ్ గన్ తయారుస్తాం మనం. ఇది హ్యాండ్ మేడ్ గన్ 55 స్క్రాప్స్ ఎవరి దగ్గర ఉండదు గైస్. 50 స్క్రాప్స్ ఎట్లా తీసుకొస్తాడు హ్యాండ్ మేడ్ గన్. దీనికి ఓహో ₹1 అట. హ్యాండ్ మేడ్ ఏమో మనం వేసుకోవచ్చు. ఒక్కదానికి ఇది కూడా MP5 అట. దీనికి ఊజీ కదే చూడండి, 9x19 కదా. అయ్యో 9x19. దీనికి MP5కి కూడా 9x19. రివాల్వర్ కదా వాళ్ళకి 0.35. దీనికి డెజర్ట్ ఈగల్కి కూడా 0.35. వామ్మో. వించ్ 1 నాకు ఇది ఉంది గైస్, చూపిస్తామండి. ఇది ఆల్రెడీ మార్నింగ్ అయిపోయింది. ఇందులో ఉంటుంది కంపల్సరీ. చూడండి నాకు ఉంది, నాకు ఆల్రెడీ ఉంది. సో గాయ్స్ 6 minutes ఉన్నాడు గాయ్స్. సో గాయ్స్ ఈ వీడియోకి అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. మేక్ షూర్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.